నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పేపర్ లీక్ వ్యవహారంపై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రధాని. డిఎస్సిలో అవకతవకలు, లోకేష్ రాజీనామా చేయాలి, బొత్స. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్, భారత షూటర్ల హవా, ఈషా సింగ్ కు స్వర్ణం. విస్తరించిన రహదారిని ప్రారంభించిన విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ పేపర్ లీక్ల వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచడానికి, అక్రమాలను అరికట్టడానికి చర్యలు చేపట్టారు. ప్రముఖ సాంకేతిక నిపుణుడు శ్రీ నందన్ నిలేకని నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है। जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया, वे जेलों में सड़ रहे हैं। हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं। हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं। लेकिन हमें भविष्य के लिए सोचना है। हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा अब टेक्नोलॉजी का उपयोग हो। इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन निलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा। बहुत बहुत धन्यवाद। నిరుద్యోగులతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని, డిఎస్సిలో అవకతవకలు జరిగాయని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇష్టమొచ్చినట్టు జీవోలు మారుస్తున్నారని, 10,000 రూపాయల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు. మనం దేశంలో చూసాం, ఢిల్లీలో జరిగిన పరిణామాలు, నీట్ ఎగ్జామ్స్ లో జరిగిన అవకతవకల్లో ఏ విధంగా కార్యక్రమం జరిగిందో, మంత్రి రాజీనామా చేశాడో, వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయడానికి ఏ విధంగా పూనుకున్నారో ఆలోచించేమన్నాం. అందుకే మేము డిమాండ్ చేశాం, ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్ లో జరిగిన అవకతవకల్లో సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనేది డిమాండ్ చేస్తాం. కానీ ఈరోజు ఆలోచన చేస్తే దాన్ని బుల్డోజ్ చేసి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ప్రభుత్వానికి తగదు. అంటే దానికి సంబంధిత మంత్రులు రాజీనామా చేసి అప్పుడు నిజాయితీ చూపించుకుని మళ్ళీ మంత్రులు ఉంటున్నారండి. జరిగిన అవకతవకలు క్లియర్ గా చూపెడుతున్నాం. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు వచ్చి, నిరుద్యోగులు వచ్చి పరీక్షకి హాజరైతే
ఏ రకంగా మీకు సంబంధించిన వ్యక్తులకి ఏ రకంగా అందులో ఆపదలు జరిగే అందరం చూసాం, కళ్ళ కొట్టొచ్చినట్లు చెప్పారు. అందుకు ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే, నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల పట్ల నిజాయితీగా మీరు కార్యక్రమం చేశామంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాయితీని నిర్పించుకోండి. అంతవరకు మంత్రి రాజమ్మ మంత్రి వర్గం నుంచి ఆ మంత్రి పక్కన ఉండండి. ఇలాగే చెప్పారు అక్కడ కూడా కబుర్లు. అక్కడికి ఏమైంది? అంతేకాదు, వ్యవస్థ ఫస్ట్ పడిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు. ఫీజు రింబర్స్మెంట్ సుమారు 10,000 కోట్ల రూపాయలు వాటికి బకాయిలు ఉన్నాయి. ఫీజు రింబర్స్మెంట్ కానీ, లేదా విద్యాదీవెన కానీ, విద్యాదీవెన కానీ, వసతిదీవెన కానీ రెండు కలుపుకుంటే సుమారు 10,000 కోట్లు ఉంది. ఈ పథకం ఎప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆయన హయాంలో కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ గాని, కిరణ్ కుమార్ రెడ్డి గాని ఇదేదో రాజశేఖర్ గారు చేశారు, ఈ బకాయిలు ఇవ్వాలని చెప్పారు. అంతెందుకు, నువ్వు 14లో ముఖ్యమంత్రి బకాయిలు ఉంటే బకాయిలు తీర్చావు కదా, తీర్చోవాలేదు చెప్పు. ఏదో 1-2 వాయిదాలు మిగిలిపోయి ఉంటే, ఆ తర్వాత వచ్చిన బకాయిలు ఉంటే నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఆయన కూడా దాన్ని ఇచ్చారు కదా బకాయిల్ని. అది కంటిన్యూ ప్రాసెస్ కదా. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చే అధికారంలోకి ఎన్నికల సమయంలో 1-2 వాయిదాలు బకాయిలు అనేది వాస్తవం. మీరే పిటిషన్ పెట్టి బకాయిలు ఇవ్వద్దని చెప్పారు. మన బకాయిలు చెల్లించిన బాధ్యత నీకు ఉంది కదా. వాటితో పాటు వాటికి ఎంత అయింది? సుమారు 10,000 కోట్లకి అయింది. 1000 కోట్లు 10,000 కోట్లకి వాళ్ళ బకాయిలు ఉన్నాయి. మరి విద్యార్థులు ఎలా చదువుకుంటారు? మరి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఏ రకంగా వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ లేకపోతే ఉద్యోగాల కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు? ఉద్యోగం వస్తే జాబ్కి ఎలా ఎండ్ అవుతారు? రోజు కళాశాల నుంచి వాళ్ళకి తల్లిదండ్రులకి వాళ్ళకి ఫోన్లు చేసి చైనాలోని హంగ్ జౌలో జరిగిన ISSF ప్రపంచ కప్ పోటీలో భారత షూటర్లు సత్తా చాటారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ పసిడి పతకం సాధించింది. మరోవైపు ఒలింపిక్ పతక విజేత మను బాకర్ కాంస్య పతకం నెగ్గింది. దీంతో ఈ విభాగంలో భారత్కు డబుల్ పోడియం లభించింది.
దశావతారంలో భక్తులను కరుణించిన జగన్నాథుడు టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపం నుంచి తిరిగి ఆలయానికి చేరాడు. బలభద్ర, సుభద్రతో సహా ఈ నెల 16న టౌన్ కొత్త రోడ్డులోని ఆలయం నుంచి టర్నర్ చౌల్ట్రా కళ్యాణ మండపానికి చేరుకుని 10 రోజుల పాటు వివిధ రూపాల్లో పూజలందుకున్న స్వామి తిరుగు రథయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. గోవింద నామస్మరణతో ఈ ప్రాంతం మారుమోగింది. అయ్యా కొద్ది ముందుకెళ్ళండి అన్నయ్య. స్వామి స్వామి రండి. మధ్యలో గ్యాప్ ఇవ్వండి. మధ్యలో గ్యాప్ ఇవ్వండి. మధ్యలో గ్యాప్ ఇవ్వండి. జరగండి జరగండి. దేశ రక్షణలో అలుపెరగని పోరాటం చేసిన సముద్ర జలాల్లో భారత్కు విజయాన్ని అందించిన వీర సైనికులకు శుక్రవారం తూర్పు నావికాదళం ఘన నివాళులు అర్పించింది. 27వ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద గల విక్టరీ ఎట్ సీ స్మారక చిహ్నం వద్ద కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్, తూర్పు నౌకాదళ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ పుష్పగుచ్చం సమర్పించి అమరవీరులకు నివాళులు అర్పించారు.
ఎన్నెల్ నుంచి గోపాలపట్నం బంక్ కూడలి సమీపంలో సింహాచలం రహదారిని కలిపేలా 11.7 కోట్లతో నిర్మించిన లక్ష్మీ నరసింహ బైపాస్ ను ఆదివారం ఎంపీ శ్రీ భరత్ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు, కలెక్టర్ అభిషేక్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రారంభించారు. సింహాచలం సందర్శించే భక్తులు నేరుగా జాతీయ రహదారిని చేరుకునేందుకు గిరి ప్రదక్షిణ భక్తులకు సౌకర్యంగా ఉంటుందని నేతలు తెలిపారు. ఈ రోజున లక్ష్మీ నరసింహ మార్గ్ ఏదైతే మనం ఇందిరానగర్ నుంచి కుమారి కళ్యాణమండపం వరకు సుమారు 12 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ వరకు మనం ఈ రోడ్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొత్త రోడ్డు విస్తరణ చేసి అలాగే ఇక్కడ చాలా రిటైనింగ్ వాల్స్, అలాగే ల్యాండ్ ఫిల్లింగ్, బీటీ కంప్లీట్ కొత్త రోడ్డు కింద మనం తయారు చేసుకోవడం జరిగింది. మన ఎంపీ గారు చెప్పినట్టు అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చాలా ఒడిదుడుకులను దాటుకొని, కోర్టు కేసెస్ని, లీగల్ డిస్ప్యూట్స్ని దాటుకొని ఇక్కడున్న ప్రజానికం సపోర్ట్తో మనం ఈ రోడ్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం డెవలప్మెంట్లో ప్రజలు ఎలా పాలు పంచుకుంటున్నారు అనే దానికి ఈ రోడ్డు ఒక నిదర్శనం. ఇలాగే ప్రతి చోట మనం ఎక్కడ డెవలప్ చేయాలనుకున్నా ప్రతి చోట ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ని వాళ్ళ వంతు ప్రయత్నం, కృషి వాళ్ళు చేస్తున్నారు. ఇలాగే ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు అతి త్వరలో మనం ఎయిర్పోర్ట్ని ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన ఆల్ కనెక్టింగ్ రోడ్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అతి ముఖ్యంగా కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ ఏదైతే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందో మన ఎయిర్పోర్ట్కి, అది కూడా శాంక్షన్కి తుది దశకు చేరుకుంది. డిసెంబర్ ఈ సంవత్సరం లోపల ఆ ప్రాజెక్ట్ని కూడా గ్రౌండ్ చేయాలని చెప్పి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మా అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన మెట్రో ప్రాజెక్ట్ మీద కూడా కంటిన్యూస్గా రివ్యూ జరుగుతోంది. మెట్రో ప్లస్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ని కూడా మనం టేకప్ చేస్తాము. సిటీని మొత్తము అలాగే విశాఖపట్నంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, విశాఖపట్నానికే కాకుండా ఎంటైర్ ఎకనామిక్ రీజన్ మొత్తం ఉత్తరాంధ్రకి గేట్వే అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఆ విధంగా మనం పనిచేస్తున్నాము. ఇలాగే ప్రతి నెల ప్రతి కాలంలో ఇలా డెవలప్మెంట్ సంబంధించిన నిదర్శనాలు మీ ముందు ఇనాగ్రేట్ చేసుకుంటూ మీ అందరి కృషితో ముందరికెళ్తాం. ఈ ప్రాజెక్ట్లో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చాలా సంవత్సరాల నుంచి ఎంతోమంది అధికారులు కూడా కృషి చేశారు. జీవీఎంసీ గిరి ప్రదక్షిణ డెడ్లైన్ని ముందర పెట్టుకొని చాలా ఫాస్ట్గా ఈ వర్క్ని కంప్లీట్ చేశారు. వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. కన్నబాబు గారు చాలా స్పష్టంగా వివరించారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పక్కర్లేదు. కానీ నేను ఒక యాత్రికుడిగా ఈ రోడ్లో ఒకసారి వెళ్ళడం జరిగింది. అన్నట్టు అప్పుడు 8 అడుగులు ఉన్నప్పుడు ఎవరో ఒక చిన్న బైక్ పార్క్ చేశారు, కారు ఆగిపోయింది. అక్కడే 15 నిమిషాలు ఆగాల్సి వచ్చింది, ముందుకు వెళ్ళలేకపోయాం. సో అప్పటి నుంచి అనుకుంటున్నా ఈ రోడ్డు గురించి మనం ఏదో చేయాలి అని. 8 నెలల్లో అంటే కంకణం పట్టుకుని ఇది చేయాలని గణబాబు గారు, నమస్కార్ గారు చాలా ప్రొయాక్టివ్గా దీన్ని మేనేజ్ చేసి పూర్తి చేయడం అభినందిస్తున్నాను టీం అందరినీ. అండ్ ఆయన అన్నట్టు 99 భవనాలు కూడా ఇవాళ అక్కడ డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరైతే అక్కడ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మీ సపోర్ట్ కోసం. ఈ ఒక రోడే కాదు, ఇప్పుడు అక్కడ గోపాలపట్నం నుంచి సింహాచలంకి వెళ్ళే దారిలో కూడా కొన్ని బిట్లు మిగిలిపోతే అది కూడా పూర్తి చేస్తే అది కూడా 4 లేన్ రోడ్ పూర్తవుతుంది. అన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే
ముందుగా మనకి రోడ్స్ కనెక్టివిటీ అందరికీ బాగుంటుంది. కొత్తగా ఇప్పుడు ఏంటి అంటే ఎయిర్పోర్టు. సో ఎయిర్పోర్ట్కి ప్రతి రోడ్డు ఏదైతే కనెక్ట్ అవుతుందో మనం ఓపెన్ అప్ చేయగలిగితే ఆ డిస్టెన్స్ మనకి టైం కలిసి వస్తుంది. సో ఆగస్ట్ 1 ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం కూడా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఒక రియాలిటీ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాము. నెక్స్ట్ మంత్ ఏదో టైం ఎయిర్పోర్ట్ ప్రారంభించబోతున్నారు. సో అప్రిషియేటింగ్ ద థింగ్. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకెక్కడన్నా రోడ్స్ ఇంకా డెవలప్ చేయాలి, లేదా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ప్రొయాక్టివ్గా తీసుకుంటాము అని గమనించండి. ఎక్కడ అభివృద్ధి చేస్తున్నా సరే కొందరు బయటకు వచ్చి చేస్తున్నారు, కొందరు దొంగచాటుగా కేసులు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. పూర్తయిన తర్వాత వచ్చి అది మేమే చేసామంటారు. అంటే మీరు అసలు ప్రజలకి సౌకర్యంగా ఉండేది మీరు ఎందుకు ఇట్లా అడ్డుకుంటున్నారనేది అందరూ ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈ రోడ్డు వస్తే మేలు పొందేది ఏదో మేమే కాదుగా, అందరూ మేలు పొందుతారుగా. ఇక్కడ ఉన్న స్థానికులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళకేంటి ఇబ్బంది? ఇలా షాడో బాక్సింగ్ బాధాకరం. ఇక్కడే కాదు అనేక విషయాల్లో జరుగుతున్నారు. కానీ దీన్ని ఈ విషయంలో ఎదుర్కొని పేపర్ లీక్ వ్యవహారంపై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రధాని అన్నట్టు నేను గిరి ప్రదక్షిణ దానికోసం కార్యక్రమం కోసం ఇక్కడ పార్లమెంట్లో ఉంటాను కాబట్టి మిస్ అవుతాను. సో అయితే ఈ రోడ్డు దానికి చాలా ముఖ్యము. ఈ రోడ్లో ఇప్పుడు అందరూ వాకింగ్ చేయబోతున్నారు కాబట్టి ఇవాళ ఒక ఓపెనింగ్ చేద్దాం అనుకున్నాను. సో వీఆర్ హ్యాపీ. డిఎస్సిలో అవకతవకలు, లోకేష్ రాజీనామా చేయాలి బొత్స. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ he has been behind this project for last 1 year. అంటే మేము వచ్చేప్పటి నుంచి ఆల్మోస్ట్ జూన్లో లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాము. సో ఫస్ట్ అగ్రి పక్షణ తర్వాత ఈ నెక్స్ట్ అగ్రి పక్షణకి రోడ్ రావాలి అని చెప్పి సో 10 feet ఉండేటివి సో 40 feet. ISSF ప్రపంచ కప్ భారత షూటర్ల హవా, ఈషా సింగ్ కు స్వర్ణం. బికాస్ ఆఫ్ పొలిటికల్ విల్ అండ్ బికాస్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఇంజనీరింగ్ స్టాఫ్, లోకల్ పబ్లిక్ చాలా సపోర్ట్ ఇచ్చింది. సో దిస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డన్. ఇంకా మన ఆనరబుల్ ఎంపీ గారు చెప్పినట్టు కలెక్టర్ గారి ఆదేశం వరకు ఇంకా చాలా రోడ్స్ ఏవైతే జీఎంసీ ఏరియాలో ఉన్నాయో భోగాపురం ఎయిర్ రోడ్ కనెక్టివిటీ కానీ విస్తరించిన రహదారిని ప్రారంభించిన విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. ఖచ్చితంగా పబ్లిక్ నుంచి బాగా కోఆపరేషన్ ఉంది. దీనికి మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.